ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. సంతోషంగా 3 నెలలు స్కూల్లో గడుపుతాడు. కానీ ఒకరోజు టీచర్ అంటాడు, ఫీజు కట్టండి లేకపోతే స్కూల్ నుంచి తీసేస్తాం. అబ్బాయి తండ్రి 3 నెలల నుంచి ఫీజు కట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్లు. పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు తినడానికి ఏమీ లేక మట్టి కూడా తినాల్సి వస్తుంటుంది. బాధ్యతతో అబ్బాయి స్వయంగా స్కూల్ మానేస్తాడు. తర్వాత పాడైన రేడియోని బాగు చేయడం మొదలడుగుతుంటాడు. ఒకరోజు పాత సామాన్ల నుంచి ఒక ఫ్యాన్ తయారు చేస్తాడు. దాని తీగలను రేడియోకి అనుసంధానం చేశాడు. మరో అబ్బాయిని తలుపు తీయమా అని చెప్తుంటాడు. తలుపు తెరగానే గాలి గట్టిగా వస్తుంది. ఫ్యాన్ వేగంగా తిరగడం మొదలవుతుంది. అందరూ అనుకుంటుంటారు, ఈ పాడైన రేడియో ఎప్పటికీ పనిచేయదు. కానీ కాసేపటికి రేడియో నిజంగా పనిచేయడం మొదలవుతుంది. అందరూ ఆశ్చర్యపోయి సంతోషిస్తుంటారు. అబ్బాయి జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. అతని ఆలోచన విభిన్నంగా ఉండేది. ఏదో గొప్పగా చేయాలని కోరిక ఉంటుంది. కానీ అతని గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి వర్షం పడదు. నీటి కొరత వల్ల పంటలన్నీ ఎండిపోతుంటాయి. ఒక రోజు అతను రేడియోని తన తండ్రికి చూపిస్తుంటాడు. దాన్ని ఫ్యాన్ యొక్క చిన్న మోటార్ తో జోడిస్తుంటాడు. రేడియో పని చేయడం మొదలైంది. అతను అంటుంటాడు, నాన్న, ఈ చిన్న మోటార్ కొద్దిగా శక్తితో రేడియోని నడిపిస్తోంది. నేను పెద్ద మోటార్ తయారు చేస్తే అది ఇంకా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ తండ్రికి ఏమీ అర్థం కాదు. అప్పుడు అబ్బాయి అంటాడు, నాకు మీ సైకిల్ కావాలి. దాన్ని కట్ చేసి పెద్ద మోటార్ తయారు చేస్తాను. ఆ మోటార్ తో బావి నీటిని పైకి తీస్తాం, పంటలు కాపాడతాం. ఇది విన్న తండ్రి కోపంతో ఆగిపోయాడు. అతని కొట్టి గట్టిగా అరుస్తుంటాడు, నీవు చదువు మానేశావు, ఇప్పుడు ఈ వ్యర్థమైన పనులు చేస్తున్నావు. తండ్రి తిట్లతో అబ్బాయి చాలా బాధపడుతుంటాడు. తండ్రి అతని మోటార్ ని కూడా పగలగొట్టేస్తాడు. కానీ అబ్బాయి ఓటమిని అంగీకరించలేదు. ప్రతిరోజు తండ్రిని సైకిల్ ఇవ్వమని బ్రతిమిలాడుతుంటాడు. పేదరికం వల్ల తండ్రి పదే తిరస్కరిస్తుంటాడు. ఒక రోజు తండ్రి స్వయంగా అతని దగ్గరికి వచ్చి, సరే నీకు సైకిల్ ఇస్తాను అంటాడు. అబ్బాయి ఆ రోజు చాలా సంతోషిస్తుంటాడు. అతను అంటుంటాడు, ఒక్కసారి నన్ను నమ్మండి, నీ విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయను. తండ్రి ఒప్పుకుని సైకిల్ ఇస్తాడు. అబ్బాయి వెంటనే మోటార్ తయారు చేస్తాడు. బావిలో పైపు వేసి దాన్ని మోటార్ తో జోడిస్తాడు. తండ్రి గ్రామస్తుల సహాయంతో ఎత్తైన స్తంభాలు నాటి ఒక టవర్ నిర్మిస్తుంటాడు. దానిపై పెద్ద ఫ్యాన్ అమర్చి సైకిల్ ను కూడా జోడిస్తాడు. తీగలు కట్టి ఫ్యాన్ రస్సీని విప్పుతాడు. ఫ్యాన్ తిరగడం మొదలవుతుంది. అందరూ ఏం జరుగుతుందో చూడడానికి నిలబడ్డారు. అబ్బాయి ఆశతో ఉత్సాహంతో నిలబడి ఉంటాడు. ఒక రోజు ప్రజలు పొలాల్లో పని చేస్తుండగా అకస్మాత్తుగా మోటార్ పని చేయడం మొదలవుతుంది. అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. పైపు నుంచి నీరు నెమ్మదిగా బయటకు రావడం మొదలవుతుంది. తర్వాత వేగంగా ప్రవహించింది. జనం సంతోషంతో కేకలు వేస్తుంటారు. మొదటిసారి తండ్రి అతన్ని గట్టిగా కోగిలించుకుంటాడు. అబ్బాయి తన కలను సాకారం చేసుకుంటాడు. పొలాలకు నీరు అందుతుంది. తండ్రి ప్రేమగా అతని వైపు చూస్తుంటాడు. కొన్ని రోజుల్లోనే పొలాల్లో పంటలు కనిపిస్తుంటాయి. స్నేహితులారా, జ్ఞానమే అతిపెద్ద శక్తి. దానితో మనిషి ప్రపంచాన్ని గెలవగలరు. మీలో ఎవరైనా చదువుకి ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్ లో మీ పేరు రాయండి. ధన్యవాదాలు.